టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా గత ప్రభుత్వాన్ని గద్దె దింపి గత సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేసి జనసేన పార్టీని కూడా ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలించిందని చెప్పుకోవచ్చు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ కేసు గురించి పోరాటం చేస్తున్న ఆయన కూతురు సునీత రెడ్డి ఇప్పటికే చాలాసార్లు కోర్టు మెట్లకి ఎక్కిన విషయం తెలిసిందే. అదే తాజాగా పవన్ కళ్యాణ్ గారికి భేటీ కానున్నారట సునీత రెడ్డి గారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి కేసు గురించి మాట్లాడినారట సునీత రెడ్డి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఈ విషయం తెలుసుకుని మాజీ సీఎం జగన్ గారు షాక్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనే రెండో అతిపెద్ద పార్టీగా నిలబడిన జనసేన పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మొదటి అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. 2029 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడాలని కార్యకర్తలు అభిమానులు కోరుకుంటూ ఉన్నారు.